హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ శ్రీ సిస్టర్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే నేను మీకు మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. 100% హెల్దీ రెసిపీ. అదేంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు నేను మీకు మల్టీగ్రెయిన్ ఆట, రాగి పిండి ఇంకా బెల్లంతో కలిపి మంచి కేక్ రెసిపీ చూపించబోతున్నానండి. రాగి పిండి ఎంత హెల్దీనో మీ అందరికీ తెలుసు కదండి. రాగి పిండిలో హై ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయండి. న్యాచురల్ వెయిట్ లాస్ ఏజెంట్గా పనిచేస్తుంది. మన స్కిన్ ఏజింగ్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. మన హెయిర్కి మంచిది. రాగిలో లోట్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. ఇంకా ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి అయితే కనుక మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది, డైజెషన్కి మంచిది. ఇంకా మల్టీగ్రెయిన్ ఆటా విషయానికి వస్తే మామూలు గోధుమ పిండి కంటే కూడా ఇందులో మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. మనకి ఇంకా ఇది మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి మల్టీగ్రెయిన్ ఆటా. ఇంత మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న మల్టీగ్రెయిన్ ఆటా రాగి పిండితో టేస్టీ కేక్ ఎలా చేయాలో చూసేద్దామా? మరి స్టార్ట్ చేసేద్దామా? ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు బెల్లం, 1 కప్పు మల్టీగ్రెయిన్ ఆటా, 2 ఎగ్స్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 3/4 స్పూన్ వెనిల్లా ఎసెన్స్, 1 కప్పు నెయ్యి. ఇక్కడైతే నేను ఆవు నెయ్యి యూస్ చేశానండి. మీరు ఈ ఆవు నెయ్యి ప్లేస్లో బటర్ అయినా యూస్ చేయొచ్చు. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, రైస్ బ్రెయిన్ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చండి. అస్సలు స్మెల్ రాదు. నా దగ్గర బీటర్ లేదండి, కానీ నేను మొత్తం అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను. ముందుగా 2 ఎగ్స్ తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ ఆటాలో ఆల్రెడీ 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించి పెట్టుకున్నానండి. ఈ మల్టీగ్రెయిన్ ఆటా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కంటే కూడా వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆటా ఒకటి మనం 1 కప్పు కంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఇది కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత 3/4 స్పూన్ వెనిల్లా ఎసెన్స్, 1 కప్పు నెయ్యి, ఇంకా 1 కప్పు బెల్లం కూడా వేసేసి మనం బ్లెండ్ చేసుకుంటే మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది. వెనిల్లా కేక్ బ్యాటర్. ఇలా రెడీ అయిన బ్యాటర్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకుందాం. ఇది మనకి వెనిల్లా కేక్ బ్యాటర్ అండి. నేను ఇక్కడ వెనిల్లా కేక్, చాక్లెట్ కేక్ లేయర్స్గా వేసి బేక్ చేద్దామని 2 బ్యాటర్స్ విడివిడిగా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. అలా వద్దనుకుంటే కనుక దేనికదే సపరేట్గా కూడా మనం బేక్ చేసుకోవచ్చు అండి, వెనిల్లా కేక్, చాక్లెట్ కేక్. ఇప్పుడు మనం చాక్లెట్ కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోవడానికి 1 కప్పు కంటే కొంచెం ఎక్కువ రాగి పిండి, 1 కప్పు బెల్లం తురుము, 2 ఎగ్స్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్. ఇక్కడ మనకి 1/2 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ సరిపోతుందండి. మనకి వెనిల్లా ఫ్లేవర్ హైలైట్ అవ్వకూడదు కదా, అందుకని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అండి. ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ ఉన్న పాలు తీసుకుని అందులో ఒక 3/4 స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేయండి. వేసి మిక్స్ చేసుకుని పెట్టుకోండి. ఇది మనకి రిచ్ ఫ్లేవర్ ఇస్తుందండి చాక్లెట్ కేక్కి. ముందుగా ఒక ప్లేట్లో జల్లెడ పెట్టుకుని అందులో రాగి పిండి, 1 కప్పు కంటే కొంచెం ఎక్కువ రాగి పిండి, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా కోకో పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్. ఇవన్నీ కూడా వేసి బాగా జల్లించి పెట్టుకుందాం. ఒక 2 to 3 టైమ్స్ జల్లించుకుంటే కనుక మనకి అన్నీ బాగా మిక్స్ అవుతాయండి. ఇంకా మనం బ్లెండింగ్ స్టార్ట్ చేసేస్తే ముందుగా ఎగ్స్ ఒకసారి వేసుకుని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసుకున్న తరువాత మనం ఏదైతే జల్లించి పెట్టుకున్నామో రాగి పిండి మిక్చర్ అది కూడా బ్లెండ్ చేసేసుకోవాలి. అది కూడా బ్లెండ్ చేసుకున్న తరువాత మనం 1 కప్పు నెయ్యి, వెనిల్లా ఎసెన్స్, 1/2 స్పూన్ వెనిల్లా ఎసెన్స్, ఇంకా మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తోటి ఆ మిక్చర్, పాలు, ఇంకా బెల్లం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ బ్లెండ్ చేసేసుకుంటే మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది, చాక్లెట్ కేక్ బ్యాటర్.
ఇప్పుడు మనకి 2 బ్యాటర్స్ రెడీ అయిపోయినాయి కదండి. వెనిల్లా కేక్ బ్యాటర్, చాక్లెట్ కేక్ బ్యాటర్. ఇవి మనం లేయర్స్ లాగా వేసుకుని కేక్ బేక్ చేసుకోవచ్చు. లేదు మనకు అలా ఇష్టం లేదనుకుంటే దేనికదే సపరేట్గా వెనిల్లా కేక్, చాక్లెట్ కేక్ మౌల్డ్స్లో వేసి విడివిడిగా బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిస్పోజబుల్ కాఫీ కప్స్ ఉంటాయి కదండి, ఆ కాఫీ కప్స్ తీసుకున్నానండి. పేపర్ కప్స్ ఉంటాయి కదా డిస్పోజబుల్వి. ఆ కాఫీ కప్కి నెయ్యి రాసుకుని ఒకసారి నెయ్యితో గ్రీస్ చేసుకుని దాని తర్వాత డస్టింగ్ కూడా నేను మల్టీగ్రెయిన్ ఆటాతోనే చేశానండి. డస్టింగ్ చేసుకుని పెట్టుకోవాలండి రెడీగా. డస్టింగ్ చేసి పెట్టుకున్న తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మనం ఫ్లేమ్ మీడియంకి సిమ్కి మధ్యలో ఉండాలండి. అలా పెట్టి మూత క్లోజ్ చేసేసి మనం ప్రీహీట్ చేసుకుందాం ప్యాన్ని. ఇప్పుడు మనం గ్లాస్లో 1 స్పూన్ చాక్లెట్ కేక్ బ్యాటర్ వేసుకుని ఒకసారి కప్ని ట్యాప్ చేసుకుంటే మనకి కింద బాటంలో ఈక్వల్గా సెట్ అయిపోతుందండి. ఆ తర్వాత వెనిల్లా కేక్ బ్యాటర్ 1 స్పూన్, చాక్లెట్ కేక్ బ్యాటర్ 1 స్పూన్ ఆల్టర్నేటివ్గా ఒక 2 to 3 టైమ్స్ వేసుకుంటే మనకి లేయర్స్ ఫామ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఒక టూత్ పిక్ తీసుకుని దాన్ని కొంచెం అలాగా ఏదో ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుందండి. మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కప్స్ అన్నిటిని కూడా మనం ప్రీహీట్ చేసుకుని పెట్టుకున్న ప్యాన్లో పెట్టుకోవాలి. చూసారా, ఒక్కొక్క డిజైన్ వచ్చింది. ఒక దానిలాగా ఇంకొకటి చేద్దామంటే అసలు కుదరలేదు నాకు. గుర్తుంచుకోండి, మనం మూత క్లోజ్ చేసేటప్పుడు గ్యాస్కెట్ పెట్టాలి, విజిల్ పెట్టకూడదు. అలా మూత పెట్టేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి మధ్యలో పెట్టి ఒక 15 minutes ఉంచుకుంటే మన కేక్ రెడీ అయిపోయింది. కేక్ కుక్ అయిందో లేదో చూడటానికి ఒక టూత్ పిక్ తీసుకుని మనం అలా సెంటర్లో పెట్టి పొడిచి చూస్తే మనకి స్టిక్కి ఏమీ అంటుకోకపోతే కేక్ కుక్ అయిపోయినట్టేనండి. చూసారా, మనకి కేక్ ఎంత బాగా పొంగిందో, చాలా పఫీగా వచ్చిందండి. మిగిలిన బ్యాటర్ని కూడా ఒక బౌల్ తీసుకుని నెయ్యితో గ్రీస్ చేసుకుని డస్టింగ్ చేసుకుని సేమ్ ఇందాక మనం కప్స్లో వేసుకున్నట్టే 1 స్పూన్ వెనిల్లా కేక్ బ్యాటర్, 1 స్పూన్ చాక్లెట్ కేక్ బ్యాటర్ ఆల్టర్నేటివ్గా వేసుకుని టూత్ పిక్తో మనం ఇలా డిజైన్ లాగా వేసేసుకుంటే మనకి రెడీ అయిపోయిందండి. దగ్గర మిల్క్ చాక్లెట్ చిప్స్ ఉన్నాయండి, అవి ఊరికే టాపింగ్ లాగా వేసాను నేను, కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుందని. అట్లాగానే ఒక 3 to 4 minutes ప్రీహీట్ చేసుకుని పెట్టుకున్న పాన్లో ఈ బౌల్ ప్లేస్ చేసి గ్యాస్కెట్ ఉంచుకుని విజిల్ పెట్టకూడదండి. అలాగా ఒక 25 నుంచి 30 minutes మనం కుక్ చేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది. మనం వెనిల్లా కేక్ బ్యాటర్ మల్టీగ్రెయిన్ ఆటాతో చేసాం కదండి, అందుకని అది కుక్ అయిన తర్వాత నాకు కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చింది. మైదాతో చేసుకుంటే కనుక మనకి వైట్గానే ఉంటుంది వెనిల్లా ఫ్లేవర్ కేక్ బ్యాటర్. కేక్ మాత్రం చాలా ప్లఫీగా, చాలా టేస్టీగా ఉందండి. పిల్లలకి కేక్స్ అంటే చాలా ఇష్టం కదండి. పాండమిక్లో మనం బయటికి వెళ్ళి కొనడం అది సేఫ్ కాదు కదా. ఇలా ఇంట్లోనే మంచి హెల్దీ కేక్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా పెట్టచ్చు. ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ పెట్టచ్చు, పిల్లలకి కూడా హ్యాపీగా తినేస్తారు. జనరల్గా మనం మైదాతో చేసిన కేక్ అయితే ఎక్కువ తినకూడదు, కడుపులో నొప్పి వస్తుందని అలాగా మనం వెనకాడతాం కదండి ఎక్కువ పెట్టడానికి. దీంట్లో మనకు అలాగా భయపడటానికి అసలు ఏమీ లేదండి. చాలా హెల్దీ, 100% హెల్దీ కేక్ ఇది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టచ్చు. మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో స్నాక్ టైంలో పెట్టచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టచ్చు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ టైంలో పెట్టచ్చు. మరి ఇంత మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stay home, stay safe. Bye-bye.